Hi, my dear viewers. Welcome back to our channel, SFN Classes by Nadeem sir. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే ఎస్టర్డే మనం వర్డ్ అనాలజీ అంటే ఏంటో చూసాం. తర్వాత దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చూసాం. దాని యొక్క మీనింగ్ కూడా చూసుకున్నాం. ఎస్టర్డే క్వశ్చన్ కూడా అక్కడ చెప్పేశాను నిన్న. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేస్తామంటే వర్డ్ ఎనాలజీ ఏంటి, దాంట్లో టైప్స్ ఏంటి చూసి దాంట్లో ఫస్ట్ టైప్ గురించి దాని గురించి కొన్ని వివరణ అనేది చూద్దాం. దానికన్నా ముందు ఏమేమి నేర్చుకుంటాం దీంట్లో అనేది కూడా చూసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు పూర్తిగా వీడియో చూస్తే 1 మార్క్ వస్తుంది. కాంపిటేటివ్ వరల్డ్లో 1 మార్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇంకోటి మీరు పూర్తిగా చూస్తే మీకు నాలెడ్జ్తో పాటు మార్క్ కూడా వస్తుంది, రైట్. చలో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఇక్కడ మనం చూసుకుంటే వర్డ్ ఎనాలజీ అని చెప్పాడు. వర్డ్ ఎనాలజీలో పదాల ఎనాలజీ అంటే పదాల పోలిక పరీక్ష అంటాం వర్డ్ ఎనాలజీ అంటే. ఓకేనా, అయితే ఇది జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అన్నమాట. తర్వాత దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకు అపోజిట్ వర్డ్స్, ఓకేనా, అపోజిట్ మీనింగ్స్ ఉంటాయి. ఓకే, అపోజిట్ మీనింగ్స్. నెక్స్ట్ సిమిలర్ మీనింగ్స్ అంటే సిమిలర్ మీనింగ్స్ ఉన్నాయి. ఓకేనా, సిమిలర్ మీనింగ్స్ వచ్చేటివి. ఓకేనా, సిమిలర్ మీనింగ్స్. నెక్స్ట్ ఒక జన్యు పదార్థము లేదా జంతువుల గురించి దాని యొక్క శిశు రూపము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు జంతువులను ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అంటే దాని పిల్లని ఏమంటాం అంటే పెట్ అంటాం. ఓకేనా, డాగ్, పెట్, ఆ విధంగా ఈ విధంగా చూసుకుంటే మనకు శిశువు దానికి సంబంధించిన ఓకేనా ఎనిమల్స్ దాని యొక్క బేబీస్ అన్నమాట. బేబీస్ని ఏమంటే దాన్ని ఏమంటామంటే శిశువు రూపము. ఎనిమల్స్ ఇట్స్ బేబీస్. ఓకే, ఇవి మీకు అర్థం అవడానికి రాశాను. ఓకేనా, ఓకేనా, రైట్. కొలతలు, ప్రమాణాలు అంటే మనకు క్యాలిక్యులేషన్ ఉంటుంది, మెజర్మెంట్స్ ఉంటాయి. మెజర్మెంట్స్ దాని యొక్క యూనిట్స్. ఓకేనా, మెజర్మెంట్స్ అండ్ యూనిట్స్. ఓకేనా, దాని ప్రమాణాలు. ఫర్ ఎగ్జాంపుల్ మెజర్మెంట్ అంటే మనం 1 కిలోమీటర్ అనుకున్నాం అనుకోండి. 1 కిలోమీటర్ అంటే దాన్ని దేంట్లో కొలుస్తారు? మీటర్స్లో కొలుస్తారు. ఓకేనా, మీటర్స్. ఇది కిలోమీటర్కి మీటర్ అనేది ప్రమాణం అవుతుంది. ఓకేనా, మెజర్మెంట్ ఎంత? 1 కిలోమీటర్. యూనిట్ ఎంత అంటే ఏ యూనిట్లో తీసుకుంటారంటే మీటర్స్లలో. ఓకేనా, రైట్. ఇది వర్క్ అండ్ ఎంప్లాయ్ అండ్ వర్క్స్. పనివాడు, పనిముట్లు, వాడు వాడే పనిముట్లు లేదా వర్క్స్ అంటే పనులు. ఇది పనిముట్లు అంటే అండ్ ఇట్స్ ఎక్విప్మెంట్స్, వర్క్ ఎక్విప్మెంట్స్. ఓకేనా, ఎక్విప్మెంట్స్. ఎంప్లాయీస్, వర్క్ ఎక్విప్మెంట్స్. ఓకేనా, పనిముట్లు, పనివారు, వారి పనిముట్లు. ఓకేనా, స్థలాలు, ప్రతీకతలు అంటే ప్లేసెస్ అండ్ స్పెషాలిటీస్. అంటే ఏం లేదు, వీడు క్వశ్చన్స్ అడుగుతాడు. క్వశ్చన్స్ ఇక్కడ ఉన్న విధంగానే అడుగుతాడు. దాంట్లో సింగిల్ ఏంటిదో, డబుల్ ఏంటిదో, సిమిలర్ ఏంటిదో చూద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ కంట్రీస్, క్యాపిటల్స్. ఓకేనా, కంట్రీస్ ఏంటి, క్యాపిటల్స్ ఏంటిదో చూద్దాం. అది ఆ విధంగా ఇవి మీకు కూడా దీంట్లో ఉన్నాయి కొన్ని. మీకు నేను మన క్లాస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని తర్వాత మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ అయితే మీకు మెథడ్ అనేది అర్థం అవడానికి నేను ఇది చూస్తున్నాను. ఓకేనా, దీంతోపాటు ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్
సినిమా ఇండస్ట్రీ తీసుకొని ఆయన ప్రొఫెషన్ ఏంటిదో, మళ్ళీ లేదంటే సినిమా ఇండస్ట్రీ అంటే యాక్టర్ తీసుకొని ఆయన ప్రొఫెషన్ ఏంటిది, లేదంటే ఒక రాజకీయ నాయకుడిని తీసుకొని ఆయన ప్రత్యేకత ఏంటిది, ఆయన ఎవరు, సీఎంస్ అండ్ గవర్నర్స్, లేదంటే స్టేట్ గవర్నర్స్ అండ్ కంట్రీ అండ్ ప్రెసిడెంట్స్. ఈ విధంగా మనకు చాలా విధంగా ఈ జనరల్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతారు. దీని ద్వారా మనం ఏం చేసుకుంటామంటే జనరల్ నాలెడ్జ్ కూడా నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు దీంట్లో వర్డ్ ఎనాలజీలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ కూడా చెప్పాను, సింగిల్ వర్డ్ ఎనాలజీ, నెక్స్ట్ డబుల్ వర్డ్ ఎనాలజీ అండ్ సిమిలర్ వర్డ్ ఎనాలజీ. సింగిల్ వర్డ్ అంటే ఈ విధంగా 3 ఇచ్చి ఈ రెండింటి మీద సంబంధం కనుక్కొని దీనికి అటువంటి సంబంధం ఉన్న దాన్ని మనం గుర్తించాలి. ఓకేనా, అటువంటి సంబంధం ఉన్న దాన్ని గుర్తిస్తే అది సింగిల్ వర్డ్ ఎనాలజీ అంటాం. తర్వాత ఇంకోసారి ఏం చేస్తాడంటే ఈ 2 తీసుకుంటాడు, ఈ థర్డ్ వన్ ఫోర్త్ వన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా, డబుల్ ఎనాలజీ అంటే డబుల్ వర్డ్ ఎనాలజీ అంటే ఈ టూ వర్డ్స్ ఇస్తాడు, 2 వర్డ్స్ని మనం అదే రిలేషన్ ఉన్న వర్డ్స్ని మనం కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాభం, నష్టం, దీనికి సరిపడా వర్డ్ ఏంటిది అని కింద ఆప్షన్లు ఇస్తాడు, ఏబిసిడి అని ఇస్తాడు. దానికి సరిపడా ఆప్షన్ మనం చూసి అక్కడ దానికి జవాబు పెట్టాలి. ఓకేనా, ఆ విధంగా. సిమిలర్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్విప్మెంట్స్ తీసుకుంటే, మ్యూజిక్ ఎక్విప్మెంట్ తీసుకుంటే తీగల సంగీత వాయిద్యాలు ఏంటిదో అసొంటికి సంబంధించిన అడుగుతాడు, 3 అడుగుతాడు, 4వది మనం కనుక్కోవాలి. ఓకేనా, సో ఆ విధంగా సిమిలర్ వర్డ్ ఎనాలజీ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ సింగిల్ వర్డ్ ఎనాలజీ అంటే ఈ రెండింటి మధ్య సంబంధం కనుక్కున్న తర్వాత 3వ దానికి 4వ దానికి సంబంధం ఏంటిదో కనుక్కోవాలి. ఫస్ట్ ఈ రెండింటి మధ్య సంబంధం కనుక్కుంటే మనకు థర్డ్ వన్ది ఈజీగా అనేది ఫోర్త్ వన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే వడ్రంగి, కలప. ఓకేనా, మనం సింగిల్ వర్డ్ ఎనాలజీ అది స్టార్ట్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం, ఓకేనా, వడ్రంగి, కలప. ఓకేనా, వడ్రంగి అంటే మన చెక్కేవాడు, కట్టెని చెక్కేవాడు. ఓకేనా, ఆయన వడ్రంగి అంటాం. ఆ వడ్రంగిని కలప అంటే కట్టె ఉంటేనే ఆయన ఆ పని ఉన్నది. సో అదేవిధంగా దర్జీకి ఏముంటే పని ఉంటుంది. ఓకేనా, ఈయన ఏంటంటే కలప లేకుంటే పని చేయలేడు. కలప ద్వారా వడ్రంగి పని జరుగుతుంది, పని చేయగలడు. ఓకే, వడ్రంగి పని చేయగలడు, కలప ఉంటేనే పని చేయగలడు. ఓకేనా, కలప ద్వారా కాదు, కలప ఉంటే. ఓకేనా, కలప ఉంటే. కట్టె లేదనుకోండి వడ్రంగికి పని ఉండదు, అందుకోసమే కట్ట వడ్రంగి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ దర్జీ అంటే మనకు ఆయనకు సంబంధించిన ఏముంటే ఆయన పని చేయగలుగుతాడు. ఓకేనా, దీంట్లో ఆప్షన్ ABCD ఇచ్చాడు. వస్త్రం, కుట్టుట, మిషన్, సూది. ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం క్లాత్, స్టిచ్చింగ్, మషీనా ఆర్ మనకు సూది అనేది ఇక్కడ ఇచ్చాడు. సో దర్జీకి వస్త్రం ఉంటేనే పని ఉంటుంది. ఓకేనా, ఆయన మనకు స్టిచ్చింగ్ చేతుడు కూడా చేసేయగలుగుతారు, మషిన్ అవసరం కూడా లేదు. సూది లేకుంటే మనకు ఒక పంచి కూడా వేసుకొని ఆయన చేయగలుగుతారు. కానీ పంచి చేయడానికి కూడా ప్రతిదీ కావాలంటే ఇంపార్టెంట్ అనేది ఆయనకు వస్త్రం కాబట్టి మనకు క్లాత్ ఉంటేనే ఆయనకు పని. ఓకేనా, వస్త్రం అని మనకు ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే క్లాత్ ఉంటేనే ఆయన దర్జీ అవుతాడు, లేదంటే ఎవరైనా మన గీత ఏది కుట్టినట్టు అవుతుంది. కానీ వస్త్రం ఈ ప్రొఫెషన్ కాబట్టి ఆ ప్రొఫెషన్కి దర్జీ సెట్ అవుతాడు, దానికి క్లాత్ ఉండాల్సిందే. ఓకేనా, ఆ విధంగా సింగిల్ వర్డ్ ఎనాలజీలో ఫస్ట్ ప్రాబ్లం ఇది. మీకు దీని ఆన్సర్ అనేది నాకు కామెంట్ చేయండి, దీనికి సంబంధించినది. ఓకేనా, ఆన్సర్ కామెంట్ మీ. ఓకేనా, ఇది కామెంట్ చేయండి. రేపు మళ్ళీ మనం క్లాస్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ అర్థమెటిక్ క్లాస్తో మళ్ళీ మీకు తొందరలో ఆ సెషన్ అనేది కూడా స్టార్ట్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ప్రతిదీ బేసిక్ నుంచి చూడాలి కాబట్టి
మీకు మంచి బేసిక్ పట్టు రావాలి కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకోవాలి కాబట్టి షార్ట్ కట్ ట్రిక్స్ కూడా తయారు చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, మరియు మన ఫ్రెండ్స్కి మనం బేసిక్ నుంచి ఇస్తున్నామని తెలియజేయండి, మరియు ఈ లింక్ అనేది వాళ్ళకి షేర్ చేయండి ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో. ఓకేనా? మీరు ఒకరికి హెల్ప్ చేస్తే, లైక్ నేను మీకు హెల్ప్ చేస్తున్నాను, మీరు ఇంకొకరికి హెల్ప్ చేస్తే అలా హెల్ప్ అనేది మనకు అవుతూ ఉంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.